అడగండి, దానికి అన్నీ చెప్తా. పాత సినిమా చూస్తే ఎంత హాయిగా బయటికి వస్తామో అంత గుడ్ ఫీల్ ఇచ్చాడు. ఒక మంచి సినిమా, కుటుంబ సమేతంగా అందరు చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే అందరి క్యారెక్టర్లకు అందరికి ఇచ్చాడు. అల్లరి నరేష్ క్యారెక్టర్ సూపర్ ఉన్నది. ఇంకో కొత్త అబ్బాయి చేశాడు, అతను బాగున్నాడు. మొత్తం మీద ఏంటంటే ప్రతి అబ్బాయి కూడా ఒక అమ్మాయి ఫేస్ తోటి అందంగా చూపించవచ్చు, ఆకర్షించే చూపించవచ్చు అనేది ఫస్ట్ టైం ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్లో అమ్మాయిని బాగా చూపించిన సినిమా నాకు తెలిసి ఇదే సినిమా. నాగార్జున గారు, అందుకు నాగార్జున గారికి సెల్యూట్ చేయాలి. ఆయన ఒప్పుకున్నాడు, అందరికీ సమానంగా ఇచ్చాడు ఈక్వల్గా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదు, చాలా హ్యాపీగా ఉన్నది సినిమా. మంచి చూసి బయటకు వస్తాం అందరం కూడా. కానీ ఎవరి సినిమా వాళ్ళకండి, వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకు మాట్లాడకూడదు. మన ముక్కు బాగుంటుందా, కన్ను బాగుంటుందా, చెవు బాగుంటుందా అంటే దేని వాల్యూ దానికే ఉంటుంది. వచ్చిన 4 సినిమాలు ఎవరి వాళ్ళకి నచ్చుతాయి. రాచవన్ కాదు, మాస్ చూడాలనుకుంటే వెంకటేష్ సినిమా, గుడ్ ఫీల్ సినిమా చూడాలంటే నాగార్జున, భక్తితో సినిమా చూడాలంటే హనుమాన్, లేదు కొద్దిగా మాస్ మసాలా కూర్చోబెట్టి మడత పెట్టి అంటే మహేష్ బాబు సినిమా చూడాలి. సో నాలుగు రకాలు, మనం 4 రకాలు తింటాం కదా, 4 రకాలు ఎవరి ఇష్టం వాళ్ళది.